ప్రిన్సిపల్ గారు కొద్దిగా లీడర్స్ ఎవరు కారు ఇటు వచ్చాను కుమార్పై ఈ యాంగిల్ రండి నేను సాంబార్లో దొప్పుతాను ఈరోజు గుమ్మలక్ష్మీపురం మండలంలో జూనియర్ కాలేజ్ దగ్గర మన డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం ఈరోజు మరి లాంచ్ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా హాజరైనటువంటి మన ప్రిన్సిపల్ గారికి, అలాగే హై స్కూల్ హెచ్ఎం గారికి, అలాగే కూటమి మండల పార్టీ అధ్యక్షులు పాటి సుదర్శన్ రావు గారికి, అలాగే జిఎంఎల్స్ మండల పార్టీ అధ్యక్షులు పల్లా రాంబాబు గారికి, అలాగే అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి డొంక రామకృష్ణ గారికి, అలాగే ఎస్టీ సెల్ అధికార ప్రతినిధి మన కృష్ణబాబు మేషార్కి, అలాగే మీడియా సోదరులకు అందరికీ, అలాగే మరి ఇక్కడ ఉన్నటువంటి టీచింగ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ, అలాగే విద్యార్థులకు నా ఆశీస్సులు. మరి ఈ రోజు ఈ గొప్ప కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, అలాగే మన విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారికి మనం అందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఈ రోజు నిజంగా ప్రతి ఒక్క విద్యార్థి కూడా చదువులో ముందుకెళ్ళాలి అని చెప్పి మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. అలాగే మీకు గతంలో కూడా నోట్ బుక్లు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు కూడా ఈ మధ్యాహ్న భోజన పథకం కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఎందుకంటే చాలా దూర ప్రాంతాల నుండి పిల్లలు మరి అక్కడ నుండి రావడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు భోజనం చేయకుండా కూడా ఒక్కొక్క టైంలో వచ్చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ఇలాంటివి జరగకుండా ఉండడానికి ఎక్కడైతే కాలేజీలు ఉన్నాయో కాలేజీల దగ్గర అన్ని దగ్గరలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి అందరూ కూడా మరి పిల్లలు ఈ కార్యక్రమాన్ని మరి సద్వినియోగం చేసుకోవాలి. అలాగే మీరందరూ కూడా బాగా చదివి ఉన్నత స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అలాగే నేను కూడా ఇదే కాలేజీలో చదివి ఈ రోజు ఎమ్మెల్యే అయ్యానంటే అది అందరూ కూడా మరి ఆలోచించి ఈ రోజు ఈ కారణానికి మరి ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజీలో ఉన్నటువంటి క్రమశిక్షణ అని తెలియజేయాలి. ఎందుకంటే ఈ రోజు చూసుకుంటే ప్రభుత్వ కాలేజీలు కూడా మరి ప్రైవేట్ కాలేజీల కన్నా ధీటుగా ఉంటున్నాయని ఈ రోజు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి ఈ రోజు చూసుకుంటే క్రమశిక్షణ అయితేనేమి ప్రతిది కూడా మరి చదువులో కూడా ఆటల్లో కూడా అన్నిట్లో కూడా ప్రభుత్వ కాలేజీలు స్కూళ్లు కూడా ముందుగా ఉన్నాయని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. మీరందరూ కూడా మరి చక్కగా చదివి ఇంకా పై స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించినటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి మనమందరం కూడా మరి ధన్యవాదాలు తెలియజేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరందరూ కూడా బాగా చదివి ఇంజనీర్స్ డాక్టర్స్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదిక పైన ఉన్నటువంటి పెద్దలకు అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ మరి ఈ రోజు డొక్కా సీతమ్మ అంటే ప్రతి ఒక్కరికి కూడా భోజనము పెట్టి లాస్ట్ చివరి వరకు ఆమె అందరికీ కూడా తోడుగా ఉండి భోజనం పెట్టేది. కాబట్టి మరి మన కూటమి ప్రభుత్వం డొక్కా సీతమ్మ అనే పేరు పెట్టడం జరిగిందంటే మరి మీరందరూ ఒక్కసారి అర్థం చేసుకోవాలని మరొకసారి మీకు అందరికీ గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.